అదే ఆయన చెప్పిందే ఆయుర్వేదం. ఇక్కడ పెట్టారు బాగా ఆయుర్వేదం. మన వాళ్ళు ఎన్ని రకాల పని చేస్తే మనకి తెలియదండి. చిన్న చిన్న గడ్డి పరకలు అని మనం వదిలేస్తుంటాం. వాటిలో ఎన్ని అద్భుతాలు ఉన్నాయో. కొన్ని రసం తీసివేస్తే నెత్తురు ఆగిపోతుందండి. ఆ పిప్పింటాకని ఒక ఆకుంది, మనకి ఇది పిచ్చాకుని తీసేస్తున్నారు మన వాళ్ళు. ఆ పిప్పింటాకు రసం దురదల్ని హరిస్తుందట. పంటికి పళ్ళకు గనక ఏమైనా ఇబ్బంది అయితే ఆ ఆకుని చక్కగా నమిలి మింగకూడదట, దాన్ని మళ్ళీ తర్వాత ఉమ్మేయాలి. ఇక ఎన్ని ఆకులు ఉన్నాయో మనకు తెలుసునా? అక్కడ చూస్తే 3 ఆకులు ఉంటాయి. ఎవ్వడికి పిచ్చి ఆకులను తీసి అవతల బారేస్తాం. కానీ ఒక్కొక్క ఆకు ఒక ఔషధి. వాటితో తయారు చేసిన మందులు ఎన్ని రోగాలు తొలగిస్తాయి. మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు, నడుము నొప్పులు, అసలు అన్ని నొప్పులు. వాటి రోగాలు వింటే తలనొప్పులు మనకి. ఇలాంటి వాటికి ఎన్నో ఔషధులు తయారు చేశారండి. అక్కడనే వెళ్ళి చూడండి ఒకసారి. తర్వాత లేఖ్యాలు, చదువు బాగా రావడానికి అనేక రకాలైనండి. చవన్ప్రాష్, ఎన్ని అద్భుతాలు ఉన్నాయండి. ఔషధుల్లో ఉన్న వాటిని మనం జాగ్రత్తగా, మనకి తెలియట్లేదు కానివ్వండి, వాడడం తెలియట్లే. ఏ ఔషధనైనా సరే మన వాళ్ళు ఇప్పుడు అలోపతి వచ్చిన తర్వాత ఏమంటున్నారు, ఆయుర్వేదాన్ని కూడా తిట్టేస్తున్నారు. కానీ అన్నిటికీ ఆయుర్వేదం మదర్ అండి. దాన్ని తిట్టడానికి వీల్లేదు, దాన్ని పక్కన పెట్టడానికి వీల్లేదు. అలోపతిని మనం తిట్టాం, ఎందుకంటే అన్ని ఆయుర్వేదాన్ని నుంచే వచ్చాయి. కానీ ఔషధులు పనిచేయాలంటే ఎవరికి ఏ రోగం వచ్చిందో ఆ రోగం చూసిన తర్వాత ఆ చెట్టు వేరును కానీ ఆకును కానీ, రాత్రిపూట కోసే ఆకులు కొన్ని ఉంటాయి, పగటిపూట కోసే ఆకులు కొన్ని ఉంటాయి. ఆ ఆకులన్నీ రసాయనం చేసేటప్పుడు ఎలా పడితే అలా నూరడానికి లేదు, నూరే విధానం ఉంటుంది. మన వాళ్ళు చూడండి, క్లాక్ వైజ్ తిప్పాలి. యాంటీ క్లాక్ వైజ్ తిప్పారనుకోండి రియాక్షన్స్ వస్తాయి. క్లాక్ వైజ్ తిప్పితేనేమో యాక్షన్ బాగుంటుంది, పనిచేస్తుంది. మందు ఇంట్లో అన్నం వండేటప్పుడు కూడా అంతేనండి. పప్పు వండినా కూర వండినా తిన్నవాళ్ళకి మంచి శక్తి రావాలంటే క్లాక్ వైజ్ తిప్పండి గరిటతో. కానీ మన వాళ్ళకి క్లాక్ వైజ్ తిప్పరు, ఇలా తిప్పుతుంటారు. ఎందుకంటే టీవీ చూస్తూ చేస్తారు కదా, లేదు ఫోన్ మాట్లాడుతూ ఉంటారు కదా. అందుకని క్లాక్ వైజ్ ఎవరు తిప్పరండి. లేదు 2 సార్లు క్లాక్ వైజ్ తిప్పాక మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ తిప్పుతారు. తిప్పకూడదు అస్సలు, అది విషంగా తయారవుతుంది. ఏదైనా మనం వండే వంట ఎదుటివాడికి తిక్క తగ్గించాలి కానీ తిక్క పెంచకూడదు. మీరు క్లాక్ వైజ్తో శ్రీరామ శ్రీరామ అంటూ తిప్పండి, మీ ఆయన నిజంగా శ్రీరాముడు అవుతాడు. వెనక్కి తిప్పారా వాడు రావణాసుడు అవుతాడు. ఒకళ్ళు అడిగారు, అంటే ఏంటండి అంటే మండోదరం ఉండగా సీతమ్మని తెచ్చేట, అలాగా చెడ్డ బుద్ధులు వస్తాయి అని అంటారు. అందుకని ఏదైనా క్లాక్ వైజ్ చేయడం అనేది, హోమియోపతిలో కూడా కొన్ని డ్రాప్స్ ఇస్తారు, నీళ్ళల్లో వేసుకుని దాన్ని కూడా క్లాక్ వైజ్ తిప్పమంటారు. తిప్పితే దాని పొటెన్షియల్ లెవెల్ పెరుగుతుందట, మందు ప్రభావం పెరుగుతుంది అని అంటారు. వాళ్ళు చెప్పారు కానీ చెయ్యాలి, ఎందుకు చేయాలి? కొంతమంది ఇప్పుడు హేతువాదులు అన్నట్టుగా పేరు పెట్టుకుని నేను రోజు యాంటీ క్లాక్ వైజ్ తిప్పుకుంటున్నా, నాకేమవుతుందని అంటాడు. ఏమవుతుందని అంటే, ఇలా అడుగుతున్నావు అంటే నీలో ఆ బుద్ధి వచ్చింది. నువ్వు వేదాన్ని నమ్మవు, శాస్త్రాన్ని నమ్మవు. ఎవరన్నా పెద్దవాళ్ళు చెప్తే ఇదెందుకు అని ప్రశ్నిస్తున్నావు అంటే నీలో ఆల్రెడీ ఆసురత్వం రాక్షసత్వం వచ్చేస్తున్నాయి. ఎవడి మాట వినను నేను, అందరిది ఒకదారి అయితే నాది ఒకదారి అంటాడు వాడు. నీ దారిలో నువ్వు వెళ్ళి ఎవరిని కరవకుండా పో, నష్టం ఉంది. అందుకని మన పెద్దలు ఏం చెప్పారో దాన్ని మనం చక్కగా చేస్తాం. ఆస్తికుల గురించి చెప్తున్నా, అందరినీ చేయమని చెప్పట్ల. మనలో ఆ రకమైన పాజిటివ్ ఎనర్జీస్ రావాలంటే ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి మా పెద్దలు చెప్పారు. స్నానం చేసి అన్నం వండమంటారు. స్నానం చేయకుండా పని అయిపోతుందిలే అని చెప్పి బ్రష్తో అవుతూ అన్నం వండడాలు ఆ చేసేవాళ్ళు కూడా ఉన్నారండి. అలా చేయకూడదు. స్నానం చేయకుండా అన్నం వండావా ఆ ఆహారానికి తమస్ అనేది చేరుతుంది. ఆ తిన్నవాడికి ఎప్పుడు బద్ధకమే తప్ప వాడికి ఉత్సాహం అనేది ఉండనే ఉండదు. అందుకని మంచి ఉత్సాహం అంటే ముందు తల్లి తండ్రి వాడు స్నానం ఆచరించాలి. ఉండేటప్పుడు భావన కూడా చాలా ప్రధానం. ఇది నా పిల్లవాడికి బాగుండాలి,
అసలు పిల్లవాడి కంటే ముందు తినేది ఎవరండి? పెరుమాళ్ళు. దేవుడికి నచ్చాలి, పెరుమాళ్ళకి నచ్చేలా చేస్తా, ఆయన ఆనందపడేలా చేస్తా. ఇలా ఎవరు అనుకోరండి. ఆ అన్నం వండుతూ చస్తున్నాం, రోజు ఈ దరిద్రపు కూరలు వండలేక అని తిడుతూ వండుతాం. ఆ పదార్థాలకు కూడా ఆ తిట్లన్నీ పడతాయండి. పట్టి తిన్నవాడు కూడా నిజంగా అలాగే అవుతాడు. అందుకే వండేటప్పుడు భావన చాలా ప్రధానం. అందుకే నూరేవాళ్ళు కూడా, మందులు నూరేవాళ్ళు కూడా మంత్రం చెప్తూ చేయమని చెప్తారు. ఏది పడితే అది చేస్తే ఆ మందు పనిచేయదు. నేను నిజంగా చూసా, దాని పేరు ఏదో ఉంది, మన డాక్టర్ గారు చెప్పాలి, అక్కడ ఉన్నారు ఆయుర్వేద. కాళ్ళు కానీ చేతులు కానీ విరిగినప్పుడు ఆకు నల్లేరు, నల్లేరేనా, నల్లేరు అదే అనుకుంటా. ఆ ఆకులు మొత్తం తెచ్చి ఎక్కడన్నా ఎముకల బలం తగ్గిన, ఎముకలు ఫ్రాక్చర్ అయిన, విరిగిన ఆ నల్లేరాకు తెచ్చి నూరుతారు. ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమానం వరకు నూరి, ఆ నూరడం కూడా ఎలా పడితే అలా నూరకూడదు, జాగ్రత్తగా నూరి అది కనుక అంత మింగితే రోజు కొంచెం కొంచెం 5 రోజుల్లో అతుక్కుపోతాయిటండి విరిగినవన్నీ. అర్థమవుతుందా? అయితే అది జాగ్రత్తగా అతుక్కోవడానికి డాక్టర్ సహాయం తీసుకుని ఎలా పడితే అలా అతుక్కుంది అనుకోండి, మళ్ళీ వంకర వస్తాయి, ఎముకల బలం పెరుగుతుందండి. ఇప్పుడు కొంచెం సన్నగా ఫ్రాక్చర్ అవుతుండే కొన్ని, అలాంటి వాటికి కూడా అవి చాలా బాగా పనిచేస్తాయి నల్లేరు. కానీ నేను చెప్పాను, మీరు చేసుకోకండి, డాక్టర్ గారిని అడిగి చేసుకోండి ఎలా చేయాలో. కాండం చేయాలా, ఆకులు చేయాలా నేను విన్నాను, గురువులు చెప్తే అవి తెలుసుకున్నా. కానీ ఎలా ప్రయోగం చేయాలని మళ్ళీ మీరు చూసుకోండి, డాక్టర్ని అడగండి. ఇప్పుడే చెప్పేస్తున్నా. ఏమండి నేను చేశానండి నాకు రాలేదండి అని అనకండి. ఎముకలు గట్టిపడడానికి అలాంటివి చేస్తారు. అలాంటి మందులని మన దగ్గర ఉన్న స్టాల్ కూడా పెట్టారు, డాక్టర్ కూడా వచ్చారు, అడగండి, వాళ్ళని అడిగితే చెప్తారు.